నిన్నంతా కూడా అమితాబ్ బచ్చన్ గారు షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కొస్తే 'కల్కి' షూటింగ్‌లో పాల్గొన్నాడు. సడెన్‌గా ఆరోగ్యం దెబ్బతిని కళ్ళు తిరిగి పడిపోయాడని జెప్పేసి, ఆ తర్వాత హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ ఆయనకి హార్ట్‌కి సంబంధించి ప్రాబ్లమ్ వచ్చిందని తెలిసి యాంజియోప్లాస్టీ చేశారు. సర్జరీ కూడా జరిగిపోయింది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఈ సందర్భంగా 'ప్రభాస్' సినిమా బ్రేక్ పడింది. మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ షెడ్యూల్ మొత్తం మార్చేశారు. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. ఇక అసలు కట్ చేస్తే ఐఎస్‌పీఎల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి దాని ఫైనల్ మ్యాచ్ జరిగితే అక్కడికి గెస్ట్‌గా అమితాబ్ బచ్చన్ గారు తళుక్కున మెరిసారు. వాళ్ళ అబ్బాయి గూడా ఉన్నాడు. అందరూ గూడా చూసి ఏంటిది అమితాబ్ బచ్చన్ గారు ఇలా వచ్చారు? హాస్పిటల్‌లో కదా ఉండాల్సింది, బెడ్ పైన కదా ఉండాల్సింది, ఐసీయూలో కదా ఉండాల్సింది అనుకుంటే ఆయన దగ్గరికెళ్ళి మీడియా ప్రశ్నించగా అవన్నీ ఫేక్ న్యూస్ అండి, దయచేసి నమ్మకూడదు. ఎందుకలా రాసారో మాత్రం మనకు తెలీదు కానీ నా ఆరోగ్యం గురించి మాత్రం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతా బాగానే ఉంది. కేవలం అవన్నీ ఫేక్ న్యూస్ మాత్రమే. నేనిప్పుడు చూడు బానే ఉన్నాను. ఈ మ్యాచ్‌కి ఇలా వచ్చానని చెప్పుకొచ్చాడు. ఇక అసలు విషయానికొస్తే ఎందుకు అమితాబ్ బచ్చన్ గారి ఆరోగ్యం పైన సడెన్‌గా వదంతులొచ్చాయి. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇన్ని న్యూస్‌లు రాస్తే అక్కడ బాలీవుడ్ వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సుంది. బట్ ఆహ్, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళ పైన ఆహ్, చావు వార్తలు రాస్తారో అర్థం గాదు. ఇంతకుముందు కూడా చాలామందిని వాళ్ళ ఆరోగ్యం బాలేదని, వాళ్ళు చనిపోయారని, అలా చేశారని, ఇలా చేశారని రకరకాల వార్తలొచ్చేవి. ఎంత కాదనుకున్నా ఆహ్, దాదాపుగా 80 సంవత్సరాలు వయసు అటు ఇటుగా. అండ్ ఇప్పటికీ యాక్టివ్‌గా సినిమాలో నటిస్తున్నాడు. చెమటోడ్చి కష్టపడుతున్నాడు. అండ్ ఈ రోజు వరకు కూడా ఆయన స్టార్‌డమ్ అలాగే ఉంది. అలాంటి ఆయన్ని పట్టుకొచ్చి ఇట్లా పిచ్చి పిచ్చి వార్తలు రాయడం మాత్రం అసలు ఆహ్, మాట్లాడుకోవడానికే జుగుప్సాకరంగా ఉంది, చెండాలంగా ఉంది. సరే ఏదేమైనప్పటికీ అమితాబ్ బచ్చన్ గారి ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది, బానే ఉంది. అండ్ ప్రెజెంట్ షూటింగ్ కూడా శరవేగంగా చాలా హ్యాపీగా, సాఫీగా సాగుతుంది. ఈ విషయంపై మాత్రం అనారోగ్య వార్తల గురించి మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. థాంక్ యూ సో మచ్.